గడిచినటువంటి 9 నెలల నుంచి ఏదైతే కోడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ తాండాలో ఉన్నటువంటి భూసేకరణ పేరు మీద అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టి అక్రమంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నంలో మరి ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తామని, తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇండస్ట్రియల్ పార్క్గా తీసుకొస్తామని పేద రైతుల యొక్క భూములు లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి గత 9 నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. కానీ మొన్న భూసేకరణ పేరు మీద అక్కడ ఉన్న అధికారులు అక్కడ మరి ఏదైతే దానికోసం మీటింగ్ పెట్టడం జరిగిందో అక్కడ చిన్న సంఘటన జరిగింది. ఆ నెపం పెట్టుకొని దాదాపు ఇవాళ 71 మంది మీద కేసు పెట్టి 40 మంది రైతులను, ఎస్సీ ఎస్టీలను, బీసీలను అందరు రైతులతో పాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నేటికి 35 రోజులు అవుతుంది. మరి చిన్న కేసు పెట్టి దాదాపు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే హైకోర్టు కూడా మరి 2 ఎఫ్ఐఆర్లు కొట్టేయడం జరిగింది. ఆ ఉన్నటువంటి కేసును బెయిల్ రాకుండా కాలయాపన చేస్తూ సెక్షన్లు మారుస్తూ మళ్ళీ ఆ ఛార్జ్షీట్ వేయకుండా కోడంగల్ పేటలో ఉన్న పరిధిని మళ్ళీ దానికి ఒక యాక్ట్ సెక్షన్ యాడ్ చేసి మొన్ననే దాన్ని నాంపల్లి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటన దాదాపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చిస్తుంది లగచర్ల రైతుల గురించి. మరి వారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను, మహిళా కమిషన్ అన్ని దగ్గర పోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి నిజంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి వెంబడే ఆ రైతులను విడుదల చేయాలి. అక్కడ ఉన్నటువంటి భూసేకరణను ఇమీడియట్గా ఆపు చేసి ఆ పేద రైతుల యొక్క భూములు లాక్కోకుండా మరి ఎన్నో జాగల భూములు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా కూడా అవసరం లేని జాగల భూసేకరణ చేసి ఇండస్ట్రీ పెట్టవలసిందిగా మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ నియోజకవర్గంతో పాటు ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ వినతి పత్రం సమర్పించిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున